శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు రామానుజ జయంతి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, రామానుజ జయంతి ప్రత్యేకత విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ పంచమి, ఉదయం 6:11 వరకు. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 3:07 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి విశిష్టత శ్రీ రామానుజ జయంతి, శ్రీ విద్యారణ్య జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమాధికంగా గోచరిస్తోంది. దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. సంతానము, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా మీకు నెమ్మదిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మేషరాశి వారు ఈరోజు రుణ విమోచక గణేష స్తోత్రం చదవటం, వినటం, అలాగే వినాయకుడి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఈరోజు మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు, చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దీంతో పాటు ఆర్థికంగా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ రామానుజాచార్యుల వారిని పూజించటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సమస్యలు, కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు మార్పులు, చేర్పులు చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న వారికి కొంత ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో పూర్తి చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన స్త్రీలకి కుటుంబంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణేష భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా మీకు జాప్యం అనేది కలిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారం గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు అనుకుంటున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అందులో మీకు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేష షోడశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కోరుకుంటున్న మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్న సమయానుకూలంగా మీకు ఆర్థికంగా సహాయం లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో మాత్రం ఇంకా ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలలో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీ రామానుజ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారిని పుష్పాలతోటి పూజించటం వలన మీకు మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన పెట్టుబడులు, నూతన ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే నూతన రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు తనఖా పెట్టడం లేదా మీ యొక్క వస్తు వాహనాలను తనఖా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే కన్యారాశికి చెందిన వ్యాపారస్తులు మాత్రం అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన అనేది అధిక శాతం గోచరిస్తోంది. మనసు పరిపరి విధాల పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత లోపించటం, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత లేకపోవటం, స్థిరాస్తి విషయాలలో మీకు సానుకూలత లభించకపోవటం, కోర్టు విషయాలలో ప్రతికూలత అధికంగా ఉండటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. భాగస్వామ్యం వలన లాభం లేకపోవటం లేదా భాగస్వామ్యం వలన ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే క్రమంలో నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తుల పైన మీకు అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి, ఆరోగ్యము వీటి గురించి మీరు అధిక ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం కుటుంబము, కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచన అనేది అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒత్తిళ్లను అధిగమిస్తూ ఉంటారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
ఉద్యోగస్తులకి స్థానచలనము బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానము వారికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తులపైన పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనేక విషయాలలో మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న మీ మనసు పరిపరి విధాల పోవటం వలన మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కలహాలు, అలాగే అనేక విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. భూ సంబంధమైన విషయాలలో మీ యొక్క అన్నదమ్ములతోటి తగువులు కలిగే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు కూడా మీ స్థిరాస్తి విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. బంధువులతోటి అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి తగువులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానచలనంతో పాటు మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ప్రతి నిమిషము కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని లేదా మీ విద్యకు సంబంధించిన విషయాలను మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. నూతన పెట్టుబడులు, నూతన ఆదాయ మార్గాల గురించి మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నిస్తున్న మార్పులు మీరు ఆశించినట్టుగా లేకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తుల విషయంలో కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి అనేక విషయాల్లో తగువులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంతో పాటుగా ధన నష్టం కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానము, వారి విద్య, ఉద్యోగము, ఆరోగ్యము వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ రామానుజ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయటము, దీనిలో కూడా మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటము నిరాశను కలిగిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండకపోవటం, కుటుంబ సభ్యులతోటి కలహాలుండటం, నూతన వ్యక్తుల వలన ఇబ్బందులకి గురి కావటం, అనేక విషయాలలో మోసపోవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనేక విషయాలలో మార్పుల గురించి ప్రయత్నిస్తున్నా మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులని మీరు అధిగమిస్తారు. దీంతో పాటుగా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి.
మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.